దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినమును తన ప్రియబిడలమైన మనకు బహుమానముగా అనుగ్రహించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆయన పరిశుద్ధ పాద సన్నిధిలో మనలను జ్ఞాపకం చేసుకున్న విధానమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో స్తుతులు స్తోత్రములు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. దినదిన ఆయుష్ను ఆరోగ్యమును క్షేమమును ఇచ్చి సర్వాధికారి అయిన దేవుడు మరొక శ్రేష్టమైన శుభదినములు, మాసములు, వారములు, సంవత్సరములు దొరలిపోయి దేవుని సన్నిధానములో ఆయుష్ ఆరోగ్యము కలిగి ఆరాధనకు యోగ్యుడైన దేవుని గణపరచుటకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ దేవుని ఎదుట చేరి ఉన్న దేవుని ప్రియబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, మీరంతా బాగున్నారు కదండి? దేవుని యొక్క సన్నిధానములో మరొక శ్రేష్టమైన విషయాలను ధ్యానము చేస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి ప్రభువునకు మనసారా స్తుతులు చెల్లిస్తూ ఈ దిన కాలమున మనం ధ్యానం చేయబోతున్న అంశభాగము ఏమిటి అనగా, దేవుడు మన యొద్దకు వచ్చి మనకు ఏమి చేయును. అప్పుడప్పుడు మనం ఈ లోకానికి మన దేశానికి వచ్చేటటువంటి విదేశంలో నుంచి గొప్ప గొప్ప నాయకులను మనం చూస్తాం. ఒకప్పుడు ఒబామాగా ఉన్నటువంటి అమెరికా ప్రెసిడెంట్ గారు మన దేశానికి వచ్చినప్పుడు ఇన్ని 100 కోట్లు ఖర్చు అయ్యాయి అని అప్పట్లో ఉన్నటువంటి వారు చెప్పారు. తర్వాత ట్రంప్ గారు కూడా వచ్చారు. విదేశము నుంచి ఈ దేశానికి వచ్చినటువంటి అతిథుల ద్వారా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయింది అని, వారు మన దేశానికి ఫలానిది ఇచ్చి వెళ్ళారు అని ఏదో ఒకటి. అలాగే మనం నివసిస్తున్న ప్రాంతాలలో ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మన ప్రాంతానికి వస్తే ఆయన వచ్చినప్పుడు కూడా ఏవో ఒకటి ప్రాజెక్టులు ఓపెనింగ్ అని, లేకపోతే ఈ ప్రాంతానికి అవసరమైనటువంటి కొన్ని ఇచ్చి వెళ్ళాడు అని మనం చూస్తూ ఉంటాం. అవి జరిగినా జరగకపోయినా తర్వాత కాలంలో వారు వచ్చినప్పుడు ఇవి చేశారు అని చెప్పుకుంటాం. కానీ దేవుడు మన యొద్దకు వస్తే జరగదు అనేది లేదు. కానీ ఒక మాట మూలవాక్యాన్ని మనం కీర్తనల గ్రంథము 101వ కీర్తన 2వ వచనాన్ని అద్భుతకరమైన మాట దావీదు మాట్లాడతాడు. చూద్దాము. 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. చాలు. దీన్ని మనం ఎలాగ చెప్పుకోవాలంటే, దావీదు అంటాడు, నువ్వు ఎప్పుడు నా యొద్దకు వస్తావు? నువ్వు నా యొద్దకు వచ్చేసరికి నేను నా ఇంట యథార్థంగా నడుచుకుంటాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడికి వస్తాడని, దావీదు ఎక్కడ నడుచుకుంటాడని మనం చూస్తే, దేవుడు మన ఇంటికి వస్తాడు అని, ఆయన రాకతో మనము జాగ్రత్తగా, యథార్థంగా, భక్తిగా, భయముగా నడుచుకుంటాము అని ఆయన లేఖనం సెలవిస్తుంది. దేవుని యందు ప్రియులారా, అంత సర్వాధికారి అయిన దేవుడు మన యొద్దకు అంటే మన ఇంటికి వస్తే ఏం చేస్తాడు ఆయన?
ఏమి తెస్తాడు ఆయన చూద్దామా? చాలా విషయాలు ఉన్నాయి. ఆయన మన దగ్గరకు వస్తే మనకేమేమి చేస్తాడో, లేదా మన ఇంటికి వస్తే ఏమేమి ఇస్తాడో, ఏమేమి చేస్తాడో చూద్దాం. మొదటి విషయాన్ని చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి, ఆ మాట వింటారా, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చాలు. ప్రభునందు ప్రియులారా, నిర్గమాకాండం 20వ అధ్యాయము ఎరుగని వారు నాకు తెలిసి క్రైస్తవులుగా ఎవరు ఉండరు. ఎందుకంటే నిర్గమాకాండం 20వ అధ్యాయములో ఇశ్రాయేలీల కొరకై 10 ఆజ్ఞలను ఇచ్చాడు ఆయన. ఆ 10 ఆజ్ఞలు 20వ అధ్యాయంలో ఉన్నాయి. అవి చాలా చక్కగా వివరించిన తర్వాత ఇశ్రాయేలులతో మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ, అయ్యా, ఈ ఆజ్ఞలు మీరు గైకొనాలి అని చెప్పాడు. నేను మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. మీకు ఇచ్చిన ఆజ్ఞలు మీరు అనుసరిస్తారో లేదో నేను చూడాలి కదా. సో నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులు, సమాధాన బలులు, గొర్రెలు, ఎద్దులు అర్పించాలి. అప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ప్రభునందు ప్రియమైన వారలారా, అద్భుతకరమైనటువంటి మాట ఈ మాట. దేవుడు మన ఇంటికి వస్తే, దేవుడు మన యొద్దకు వస్తే, యొద్దకు అన్నది ప్రాముఖ్యం. దేవుడు మన యొద్దకు వస్తే ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. ఎలాగా? ఏ విషయాలలో? అన్ని విషయాలలో. అందుకే నాకు బైబిల్లో చాలా ఒక మాట ఎప్పుడు పదే పదే మీకు గుర్తు చేస్తూ ఉంటాను. యేసు ప్రభుల వారి శిష్యుడైనటువంటి యోహానయ్య 3వ యోహాను పత్రిక రాసినప్పుడు, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లాలి. దేవుడు ఒక వ్యక్తి దగ్గరికి వస్తే ఒక్క విషయంలోనే ఆశీర్వదించడు, అన్ని విషయములలో. మరలా చెప్తున్నాను, అన్ని విషయములలో. మన దేవుడు, ఉదాహరణకు మీరు గమనించు, ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. ఈరోజు వైద్య శాస్త్రములో వైద్యము బాగా అభివృద్ధి చెందిన తర్వాత మన దేహంలో ఉన్న ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క వైద్యుడు ఉన్నాడు. ఈఎన్టీ అని, హై స్పెషలిస్ట్ అని, హార్ట్ సర్జన్ అని, లేకపోతే కార్డియాలజిస్ట్ అని, ఇంకా గ్యాస్ట్రాలజీ అని, ఇలాగ ఆయన ఆ భాగానికి సంబంధించింది మాత్రమే వైద్యం చేస్తాడు. ఇప్పుడు మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి, అంటే గుండె డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు కన్ను ఏమో మసగ్గా ఉందండి అని అన్నాం అనుకోండి, ఏంటికి సరే ఐ స్పెషలిస్ట్కి రెఫర్ చేస్తానమ్మా, నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి చూయించుకో అంటాడు. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకేమో తుమ్ములు బాగా వస్తున్నాయండి అన్నాం అనుకోండి, నువ్వు ఏంటి దగ్గరికి వెళ్ళమ్మా, ఆయన చెవి ముక్కు గొంతు డాక్టర్ అంటాడు. అంటే నేను ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకములో ఎవరైనా మన దగ్గరకు వస్తే మన అవసరతలు 100 ఉన్నప్పటికీ ఒక్క విషయంలోనే వాళ్ళు మేలు చేస్తారు. కానీ మన దేవుడు అలా కాదు. నీ యొద్దకొచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు అంటే అన్ని విషయములలో వర్ధిల్లాలి అన్నాడు. చూడండి, అన్ని విషయంలో. అందుకే మీరు ఆదికాండం 24వ అధ్యాయమును మీరు చూస్తే అబ్రహామును దేవుడు ఆశీర్వదించేటప్పుడు కూడా అంటాడు, నీవు అన్ని విషయములలో ఆశీర్వదించబడాలి. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుడు నీ యొద్దకు వస్తే నీవు అన్ని విషయములలో ఆశీర్వదించబడతావు. ఈరోజు నీకు ఒకటి ఉంటే ఒకటి లేదు, ఎక్కడో ఒక కొరత, ఏదో ఒక లోటు, ఏదో ఒక ఇబ్బంది,
ఎందుకు? ఆయన నీ యొద్దకు రాలా. కానీ ఆయన అన్నాడు, నేను నీ దగ్గరికి రావాలంటే మంటి బలిపీఠం కట్టు, ఆ బలిపీఠము మీద దహన బలిగా అర్పించు, దానికి ముందుగా నా ఆజ్ఞలను అనుసరించండి. దేవుడు ఎవరి దగ్గర ఉంటాడు అని అంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాడో, ఎవరైతే ఆయన మాటకు విధేయత చూపుతారో వారి యొద్దకు వచ్చి వారిని ఆశీర్వదించే దేవుడు. రెండో విషయాన్ని చెప్తాను. ఆయన మన దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో. నిర్గమాకాండం 29వ అధ్యాయము, నిర్గమాకాండము 29వ అధ్యాయము 43వ వచనాన్ని మనం చూద్దాం. 43వ వచనాన్ని అక్కడికి వచ్చి ఇశ్రాయేలీయులను కలుసుకొందును, అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును. చాలు. దేవుడట మన దగ్గరికి వచ్చి మనలను పరిశుద్ధపరుస్తాడు. మొదటిది, మన దగ్గరికి వస్తే ఆయన అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదిస్తాడు. రెండవది, మన యొద్దకు వస్తే మనలను కలుసుకొని పరిశుద్ధపరుస్తాడు. దేవునియందు నాకు ప్రియమైన వారలారా, నీ దగ్గరికి వచ్చు దేవుడు పరిశుద్ధుడైనప్పుడు నీ దగ్గరకు వస్తే నీలో ఉన్న అపరిశుభ్రత యావత్తును తొలగిస్తాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఈ వాక్యం వినేటటువంటి తల్లులుగా ఒకసారి ఆలోచించండి. మన పిల్లలు ఎక్కడో ఆడుకుంటున్నారు, మట్టిలోనో ఇంకో చోటో ఆడుకుంటూ ఉన్నారు. తల్లి వారి దగ్గరకు వచ్చిందనుకోండి, రేయ్ ఇట్రా అని పిలిచి వాడిని శుభ్రపరుస్తుంది. అప్పటిదాకా వాడు పూసుకున్న మట్టిని తుడిచేస్తుంది. అప్పటిదాకా వాడు పూసుకున్న చెడునంతా కడిగేస్తుంది. ఒక తల్లి తన బిడ్డ దగ్గరికి రాగానే తన బిడ్డలో ఉన్న అపవిత్రత యావత్తు పోవాలని కడిగి శుభ్రపరిస్తే, నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చే దేవుడు మరి ఎక్కువగా మనలను పరిశుద్ధపరిచే దేవుడు. అందుకే ఒక సందర్భంలో మోషేతో ఆయన ఒక మాట మాట్లాడతాడు. చూడండి, ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, చాలా చక్కటి మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 23వ అధ్యాయము 14. దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాలెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనా చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాలెము పరిశుద్ధముగా ఉండవలెను. చూసారా, దేవుడట నిన్ను కలుసుకోవడానికి వచ్చినప్పుడు, నీ దగ్గరకు వచ్చినప్పుడు నీ పాలెము పరిశుద్ధంగా ఉండాలి. అంటే ఒక వ్యక్తి మన ఇంట్లోకి, ఒక ఘనమైన వ్యక్తి వస్తే మన ఇంటినంతటిని ఏం చేస్తాం? శుభ్రపరుచుకుంటాం. అయ్యో పలాని వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు, శుభ్రంగా పెట్టుకోవాలి ఇల్లు, చూస్తే ఏంటి ఇంత అసహ్యంగా ఉంది అని అనుకుంటారేమో అని నేను ఎప్పుడైనా గమనిస్తూ ఉంటాను. మా ఇంట్లోనే మా పిల్లలు సోఫా మీద బడి నుంచి రాగానే సోఫా మీద స్కూల్ బ్యాగ్ పడేస్తాడు. ఆ చైర్లో అలా చైర్ మీద బ్యాగ్ పడేస్తాడు. ముఖం తుడుచుకొని ఆ టవల్ తీసుకొచ్చి కుర్చీ మీద పడేస్తాడు. ఆ సమయంలో ఎవరైనా ఇంట్లోకి వచ్చారనుకోండి, మా గేటు దగ్గరికి రాగానే రే ఏంట్రా అవన్నీ, ఓ ఎక్కడెక్కడ ఏమేమవుతున్నాయి అవన్నీ తీసి అలాగ సోఫాను సరిదేస్తారు. వాళ్ళు సోఫా చూడడానికి వచ్చారా? చైర్ చూడడానికి వచ్చారా? వాళ్ళు నాతో మాట్లాడడానికి వచ్చారు. కానీ నాతో మాట్లాడడానికి వచ్చిన వారు కూర్చునేటటువంటి చోటు శుభ్రంగా ఉండాలని కోరుకుంటే, సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని కలుసుకోవడానికి వచ్చినప్పుడు మనము పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు.
మీరు తర్వాత ఆ 23వ అధ్యాయం అంతటిని చదవండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము. ఎప్పుడైతే ఆయన వచ్చి నీ పాలెంలోనికి వచ్చి నిన్ను కలుసుకొని నిన్ను పరిశుద్ధపరుస్తాడో నీ జీవితంలో ఏమేం జరుగుతాయి తెలుసా? తర్వాత వచనాల్లో రాయబడింది, ఆయన నిన్ను విడువక కాపాడి నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు. దేవుడు నీ పాలెము పరిశుద్ధంగా ఉండుట చూచినప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను కలుసుకొని నిన్ను పరిశుద్ధపరిచి నీ శత్రువులను నీకు అప్పగించి లేదా నువ్వు శత్రువులకు అప్పగించబడుకోకుండా నిన్ను విడువక కాపాడేటటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు. మూడవది, ఆయన మన దగ్గరకు వచ్చి ఏం జరుగుతుందో చూద్దాము. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా చాలు. యేసు ప్రభుల వారు కపెర్నహూము అనబడేటటువంటి గ్రామంలో లేదా పట్టణంలో ప్రవేశించాడు. ఆయన ఆయా ప్రదేశాల్లో సంచరిస్తూ ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక సంగతి, కపెర్నహూములోనికి రాగానే ఒక శతాధిపతి వచ్చి ఆయన ఎదుట ప్రాధేయపడుతూ ఒక విన్నపాన్ని తెలియచేశాడు. యేసు ప్రభువా, మా ఇంట్లో పలాని కొరత ఉంది రా అని పిలవల, తన బిడ్డల కొరకు బ్రతిమలాడల, తన ఉద్యోగములో రికమెండ్ చేయమని కోరట్ల, తనకు ప్రమోషన్ కావాలని అడగట్ల. శతాధిపతి ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ అండి. తన దాసుని గురించి యేసు ప్రభుల వారిని అడిగాడు. అయ్యా, నా దాసుడు ఒకడు పక్షవాయువుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి యేసు ప్రభుల వారిని వేడుకొనగా, అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఆ యొక్క యజమానుడు లేకపోతే శతాధిపతితో 7వ వచనంలో, నేను వచ్చి ఎక్కడికి? నీ ఇంటిలో ఎక్కడైతే దాసుడు బాధపడుతున్నాడో ఆ నీ ఇంటికి వచ్చి నీ దాసుని స్వస్థపరిచెదను అని చెప్పగా, వాస్తవానికి ఈ శతాధిపతి యొక్క విశ్వాసము చాలా గొప్పది ప్రియులారా, చాలా గొప్పది. ఆ మాట అనగానే శతాధిపతి ఎగిరి గంతేయలట్లా, అయ్యో ప్రభువా నువ్వు వస్తావా, నువ్వు రావనుకున్నాను అని చెప్పట్లా. శతాధిపతి అంటాడు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, నీవు మాట మాత్రము సెలవిచ్చాలు, ఇక్కడే ఉండి మాట చెప్పు చాలు, ఇంటిలో ఉన్న నా దాసుడు స్వస్థపరచబడతాడు. యేసు ప్రభుల వారు అతన్ని చాలా అప్రిషియేట్ చేశారు, అంటే బాగా అభినందించాడు. ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు, చాలా గొప్ప వ్యక్తి ఇతను, మంచి విశ్వాసము కలిగిన వాడు అని ప్రశంసించాడు. ఓకే, అది తర్వాత విషయం. కానీ నేను ఇక్కడ ఏ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన మన యొద్దకు వస్తే మనం ఆశీర్వదించబడతాం, ఆయన మన యొద్దకు వస్తే మనం పరిశుద్ధపరచబడతాం, ఆయన మన యొద్దకు వస్తే మనము స్వస్థపరచబడతాం. ఏమవుతాం? స్వస్థపరచబడతాం. దేవునందు ప్రియులారా, ఎంత గొప్ప మాట అండి ఈ మాట. ఈరోజు చాలా మంది అస్వస్థతతో అనారోగ్యాలతో తల్లడిల్లిపోతున్న వారిని చూస్తూ ఉన్నాం. వారి యొక్క అస్వస్థతను బట్టి, అంటే వారు ఎదుర్కొంటున్న అనారోగ్యాన్ని బట్టి, వారి బాధను చూసి ఓదార్చడానికి కూడా ఎవరు రావట్లా. కానీ మన దేవుడండి మన దగ్గరికి వస్తే, అందుకే 22వ కీర్తన అద్భుతకరమైన మాట మీరు తర్వాత చదువుకోనండి. బాధపడే వారిని చూచి ముఖము తిప్పుకునేవాడు కాదు, నేను ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మన యావత్ బాధలలో భాగము పంచుకునేవాడు, మన ప్రతి బాధలను ఆయన పంచుకుంటాడండి, మన ప్రతి కష్టాన్ని ఆయన గుర్తెరుగుతాడండి.
మనమే ఆయనను ఆహ్వానించడంలా, బాధల్లో మనం వైద్యులను ప్రాధేయపడినట్లుగా, బాధల్లో వ్యాధుల్లో వైద్యులను ప్రాధేయపడినట్లుగా దేవుణ్ణి అడగడంలా. అందుకే బైబిల్ గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం 16వ అధ్యాయం తర్వాత మీరు చదువుకోగలిగితే, ఆసా అనబడే రాజు మీదికి శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు ఆసా దేవుని బ్రతిమాలు కొనగా, ఆసా దగ్గర 5 లక్షల సైన్యం ఉంది, అటువైపునున్న వారి దగ్గర శత్రువుల దగ్గర 10 లక్షల సైన్యం ఉంది. ఎప్పుడైతే ఆసా దేవుని బ్రతిమలాడుకొని, దేవా దిక్కులేని వారికి నీకన్నా సహాయం చేసేవారు ఎవరున్నారు, నిన్నే నమ్ముకొని ఉన్నామని ప్రార్థన చేశాడో, ఆసా జీవితంలో గొప్ప కార్యము జరిగి 5 లక్షల సైన్యము ఏ మాత్రము కూడా భయపడకుండా అద్భుతకరమైన విజయం ఇచ్చాడు దేవుడు. అలాంటి ఆసా ఒకానొక సందర్భంలో పాదములో జబ్బు పుట్టినప్పుడు దేవుని బ్రతిమలాడు కొనకోకుండా వైద్యులను పట్టుకొని, ఆ మాట ఉంటే మీరు 16వ అధ్యాయం తర్వాత చదవండి, వైద్యులను పట్టుకొని దేవుని బ్రతిమలాడలేదండి. దేవా, ఒకప్పుడు 5 లక్షల సైన్యం నా దగ్గర ఉంటే, నేను ఎదుర్కోవలసిన యుద్ధంలో ఎదురుగా 10 లక్షల సైన్యం ఉంటే నువ్వు ఓడగొట్టావు కదయ్యా, నా పక్షముగా ఉండి విజయాన్ని ఇచ్చావు కదా ప్రభువా. ఈరోజు నన్ను స్వస్థపరచుటకు సామర్థ్యం కలిగిన దేవుడవు నువ్వు అని నిన్నే నమ్ముకొని ఉన్నాం, నీవే దిక్కు అని ప్రాధేయపడవలసినటువంటి ఆశ వైద్యులను మాత్రమే పట్టుకున్నాడు కాబట్టి ఆ జబ్బు నయము కాక చనిపోయాడు. ఇలాగా నువ్వు 3 రోజుల్లో చచ్చిపోబోతున్నావు, నీ ఇల్లు చెక్కబెట్టుకో హిజ్కియా అన్నప్పుడు, దేవుని సేవకుడు వచ్చే మాట చెప్పినప్పుడు వెంటనే హిజ్కియా గోడ తట్టు ముఖము తిప్పుకొని సృష్టికర్తైన దేవుని బ్రతిమాలుకోవడం ప్రారంభించాడు. దేవా, నీ ఎదుట నేను ఎలాగ బ్రతికానో, ఎలాగ యథార్థంగా నడుచుకున్నానో సమస్తము ఎరిగిన దేవుడవు కాబట్టి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకో అని కన్నీళ్లు కార్చాడండి. నా అద్భుతకరమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు 15 సంవత్సరముల ఆయుష్నిచ్చాడు. దేవుని ప్రియబిడ్డలారా, మానవ జీవితంలో జబ్బులు రాకపోవండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మనం తింటున్న ఆహారం పొల్యూట్ అయిపోయిందండి. ఒక్కొక్కసారి ఆ వార్తల్లో విషయాలు చూస్తే చాలా బాధలేస్తుంది. డబ్బు కోసం మనిషి మరి ఇంత దిగజారిపోతాడా? పిల్లలు తాగే పాలల్లో కల్తీ, హోటల్కి వెళ్తే ఆహారంలో కల్తీ, పుచ్చిపోయినవి లేదా పాడైపోయినవి, వాటి మీద రకరకాలైనటువంటి కెమికల్స్ అన్ని కలిపి రుచికరమైనదిగా నోటికి అందిస్తారు. ఎంత దుర్మార్గం అండి! డబ్బు కోసం అన్ని కల్తీ. ఇలాంటి భయానకమైన పరిస్థితులలో ఏదో ఒక వ్యాధి బాధ మనల్ని సంభవించినప్పుడు ఒక దైవజనుడిగా జ్ఞాపకం చేస్తున్నాను, శతాధిపతి విశ్వాసముతో నా ఇంటికి వచ్చి నా దాసుని స్వస్థపరచు అని కోరినట్లుగా, దేవా నన్ను స్వస్థపరచు అని నువ్వు అడగగలిగితే నా దేవుడు తప్పక నీకు స్వస్థతనిస్తాడు. ఆయన నీ యొద్దకు వచ్చాడా నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ యొద్దకు వచ్చాడా నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ యొద్దకు వచ్చాడా నిన్ను స్వస్థపరుస్తాడు. 4వది ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 29వ అధ్యాయము 42వ వచనాన్ని, ఆయన మన దగ్గరకు వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారము వద్ద మీ తరతరములకు నిత్యముగా దహన బలి నీతో మాట్లాడుటకు, చూడండి, నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలిసికొందును. చాలు. 4వది, ఆయన మన యొద్దకు వస్తే మనలను కలుసుకొని మాటలాడుతాడాయన. ఎంత గొప్ప దేవుడండి! ఆయన మన దగ్గరకు వస్తే మనతో మాటలాడుతాడు. ఈ మధ్య కాలం మా ప్రాంతానికి ఒక దైవ సేవకుడు
అంటే ఒక పట్టణంలో ఒక 3 రోజులు సభల నిమిత్తమై వచ్చాడండి. బాగా వినండి. 3 రోజులు సభల నిమిత్తమై వచ్చినప్పుడు మొదటి రోజు కూడిక అయిపోయింది. రెండో రోజు ఒక వేరే చోట కూడికి వెళ్ళాడు. రాత్రి యథావిధిగా సువార్త కూడికల్లో మాట్లాడాడు. 3వ రోజు పగలు ఖాళీగా ఉండకోకుండా ఆయనను పిలిచి ఒక యూత్ మీటింగ్ పెట్టుకున్నారు ఒక ప్రాంతంలో. పలానా అయ్యగారు వస్తున్నారు అని అనగానే ఆ చుట్టుపక్కల పల్లెలు, ఎందుకంటే ఆయన మంచి దైవజనుడు, పెద్ద దైవజనుడు, అందరూ వచ్చేసారు అక్కడికి. ఆ చర్చి పట్టక బయట సేమియానాలు వేసి వారి చిన్న సంఘం, వారి శక్తికి మించి ఎల్ఈడీలు పెట్టి దేవుని వాక్యం వినిపించారు. ఆ ఊరు వాళ్ళందరూ అనుకున్నారు, ఈ పాస్టర్ గారు మా ఊర్లో వాక్యం చెప్పిన తర్వాత మనం అందరం ప్రార్థన చేయించుకుందాం. అనారోగ్యంగా ఉన్న వారికి దైవజనుడు ప్రార్థన చేస్తే స్వస్థత, మూయబడిన గర్భములు తెరవబడతాయి, నిజంగా గొప్ప భాగ్యం అని అనుకొని అందరూ వారి వారి సిద్ధపాట్లలో వాళ్ళు ఉన్నారు. మీరు నమ్మండి, ఆ దైవజనుడు వాక్యం చెప్పాడు. వాక్యం అయిపోగానే చాలామంది లేచి ఇక ప్రార్థన చేయించుకుందాం ఎదురు చూస్తూ ఉన్నారు. వెళ్ళి కారెక్కి, సరే నాకు బిజీ అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా బాధపడ్డారండి. ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? ఒక సేవకుడు ఒక ఊరికి వచ్చి ఎటుక వచ్చాడు. మధ్యాహ్నం 1 గంట కూడిక అయిపోయింది. సాయంత్రం ఎప్పుడు 6 గంటలకు మళ్ళీ కూడిక. ఆ పల్లె నుంచి ఆ మీటింగ్ పెట్టిన చోటుకు వెళ్ళడానికి ఒక 40 నిమిషాలు కూడా పట్టదు ప్రయాణం. ఆ ఊరు వాళ్ళు ఎంత ఆతిథ్యం ఇవ్వడానికైనా సంతోషం. వారిని కలుసుకోకుండా, వారితో మాట్లాడుకోకుండా వెళ్ళిపోగానే చాలా తలడిల్లారు. నేను అంటాను, వారికన్నా నా దేవుడు గొప్ప కాదా? చాలా గొప్ప. అందుకే ప్రియులారా, మేము చిన్న సేవకులమైన ఎక్కడికి వెళ్ళినా వారితో మమేకమై కలిసి మాట్లాడతాం. ఎందుకంటే నా దేవుడే వచ్చి కలుసుకొని మాట్లాడితే మనం ఎంత అండి, మన జీవితాలు ఎంత? అందుకే దేవుడు మన దగ్గరకు వస్తే కలుసుకొని మాట్లాడతాడు. ఆయన కలుసుకొని మాట్లాడతాడు. అందుకే దేవుని ప్రియబిడలముగా ఈ శ్రేష్టమైన శుభదినాన, దేవా నా ఇంటికి రండి, నాతో ఉండండి, నన్ను ఆశీర్వదించడమే కాకుండా, పరిశుద్ధపరచడమే కాకుండా, స్వస్థపరచడమే కాకుండా నాతో మాట్లాడు. నీతో ప్రతిరోజు మాట్లాడతాడు. ఎలాగో తెలుసా? నువ్వు లేఖనాన్ని తెరచి చదివితే. ఇంకెందుకు ఆలస్యం? ఆయన ఆహ్వానిద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. మహిమా స్వరూపివైన మా ప్రేమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీ సహాయాన్ని కోరుతూ మీరు మాతో ఉండి ఈ కార్యములన్నీ జరిగించి, ఒకవేళ మేము అపవిత్రంగా ఉంటే పరిశుద్ధపరచండి. మాకు స్వస్థత అవసరమైనప్పుడు స్వస్థపరచండి. మాతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు. మీరు మాట్లాడి బోధించి మా బ్రతుకును చక్కగా తీర్చిదిద్దుమని, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమను మీరు కలుగు చేసుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.